హలో బెస్టీస్, ఎలా ఉన్నారు? ఉమెన్స్ డే బాగా జరుపుకున్నారు కదా? బాగా జరుపుకున్నారు. నేను కూడా చూసా, అందరు కిట్టి పార్టీలని అదని. ఇంకా వరల్డ్ కప్ కూడా కదా నిన్న, ఫుల్ కదా. ఉమెన్స్ ని రెస్పెక్ట్ చేయమని అబ్బాయిలకి మనం చెప్తాము, అందరికి చెప్తాము ఉమెన్స్ రెస్పెక్ట్ చేయాలని. రెస్పెక్ట్ అంటే గుర్తొచ్చింది, ఉమెన్స్ డే రోజు ఉమెన్స్ రెస్పెక్ట్ చేయాలని చెప్తారు కదా. అసలు ఉమెన్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నారా? ఇచ్చేలాగా చేస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే ఇంకొకరికి మన రెస్పెక్ట్ ఇవ్వమని ఎలా చెప్తాం? థింక్. ఒక ఉమెన్ ఏదైనా అచీవ్ చేసిందంటే అందరూ పొగుడతారు, చెప్తారు, ప్రశంసలు చెప్తారు, ఎంకరేజ్ చేస్తారు. నేను అందరూ ఉమెన్స్ అనట్లేదు. ప్రతి ఆడవాళ్ళు ప్రతి ఆడపిల్లని రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఒక్కొక్కరికి మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే వేరొకరు మనకి ఎలా ఇస్తారండి? చెప్పండి. ఒక ఉమెన్ ఏదైనా అచీవ్ చేసింది అంటే ఫస్ట్ విమర్శ చేసేది ఎవరో తెలుసా? ఇంకొక ఉమెనే. కరెక్ట్. అది చూస్తున్నాం. జనాలు అందరూ ఎలా ఉన్నారంటే ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అందరూ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఎవరు రెస్పెక్ట్ ఇవ్వాలనో మనమే చెప్తాం, కానీ మనకి మనమే ఇచ్చుకో. అదేంటో మన కర్మ. ఆలోచించండి ఒకసారి. మనకి మనమే శత్రువులు అయి ఉంటే మనల్ని ఎవరండి రెస్పెక్ట్ ఇచ్చేది? జాబ్ లో గానీ, ఎక్కడ వర్క్ చేసినా, ఎక్కడైనా సరే ఏ ఆడవాళ్ళు ఒకరిపైన ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోరు. బ్యాక్ బిచ్చింగ్. ఇంకా తను అలా అంది. అచీవ్ చేయడం ప్రాబ్లం. ఏదైనా అచీవ్ చేసిందంటే వెనక తను ఎలా అచీవ్ చేసిందో, ఏం చేసిందో, ఆ కష్టం ఏంటో ఆ చేసిన ఆమెకే తెలుసు. కానీ బ్యాక్గ్రౌండ్ అది కూడా ఇంకొక ఉమెనే తన కోసం కష్టాన్ని చూడదు, ఎలా కిందికి దంపాలా అని ఆలోచిస్తుంది. అది కూడా ఒక ఉమెనే. ఇంకెలా ఉమెన్స్ డే చేసుకుంటున్నారు మీరందరూ? ఫస్ట్ మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకుందాం, తర్వాత ఉమెన్స్ డే చాలా బిందాస్ గా చేసుకుందాం. ఏమంటారో? మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకే.